నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మీకు అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఇక్కడ ఎంతోమంది తెలంగాణ విద్యార్థులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ కల్వకుట్ల కుటుంబ పాలన విముక్తిలో కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషించింది. నిరుద్యోగులు ఉద్యోగులు ఏకమైతే రాష్ట్రంలో మార్పు వచ్చినది. అయితే రీసెంట్గా కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసింది. గత 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టింది. గత గవర్నమెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేసి పెట్టిందని చెప్పేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల ముందు పెట్టింది. నిన్న కేటీఆర్ ఏమో ఒక ప్రజెంటేషన్ పెట్టిండు. మేము 6 లక్షల పైచీలకు కోట్ల అప్పు చేయలేదు, 3 లక్షల పైచీలకు మేము అప్పు చేసామని చెప్పి ఆయన ఒక ప్రజెంటేషన్ ఆయన తరహాలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు. వాస్తవాలు ఏందో మాట్లాడుకోవాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన నాతో పాటు ఓయూ విద్యార్థి ఉద్యమ నేత మైపాల్ యాదవ్ అన్న ఉన్నాడు. నాతో పాటు అట్లనే పక్కన మన తొలి వెలుగు జర్నలిస్ట్ భార్గవ్ కూడా ఉన్నారు. కాస్త డిస్కస్ చేద్దామని అందరం ఒకటే చోట కలిసాం. ఇండివిజువల్ ఎందుకు కలిసి చేసుకుందాం, అందరి టార్గెట్ ఒకటే, ప్రజలకు మేలు జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇక్కడ నిలబడి మాట్లాడే ప్రయత్నిద్దాం. చాలామంది కూడా కొంతమంది కూడా ఇతర సంఘాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాకు అవకాశం ఇస్తున్నందుకు వాస్తవాలు ఏందో మాట్లాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. భార్గవ్ నమస్తే. నమస్తే. ఓవరాల్గా ఎట్లా చూస్తున్నారన్న, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, వాళ్ళు శ్వేతపత్రాన్ని విడుదల చేసారు. దాన్ని చూసుకొని కేటీఆర్ ఒక ప్రజెంటేషన్ పెట్టిండు. మేము 6 లక్షల కోట్ల పైసలకు మేము అప్పు చేయలేదు, మేము ఒకవేళ అప్పు చేసామని ప్రజల మేలు కోసమే చేసామని చెప్పేమో ఆయన చెప్తా ఉన్నాడు. వీళ్ళేమో 6 లక్షల పైసలకు అప్పు చేసారు, వీళ్ళు అంటారు ఆయనేమో మేము 6 లక్షలు కాదు 3 లక్షలు చేసామని చెప్పేమో కేటీఆర్ అంటారు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఓయూ ఉద్యమ నేతగా? సరే, కాంగ్రెస్ వాళ్ళది మాట్లాడే కంటే ముందు కేటీఆర్ గురించి ఎక్కువ మాట్లాడదాం. ఈ కేటీఆర్ వాళ్ళకం ఎట్లుందంటే భార్గవ్, చింత చచ్చినా పులుపు చావలేదంటారు. సిగ్గు లేదురా, నువ్వు మనిషివి కాదురా, నువ్వు చేసిన అప్పులు ఎవరు తీర్చాలి, ఇన్ని కథలు ఇవన్నీ పడ్డావు అని ప్రజలకు విసికి వేచారి చెన్నూరులో 37,000కు పైగా భారీ మెజారిటీతో బాల్కా సుమన్ ఓడించారు. అవును. మంచిర్యాలలో 50,000కు పైగా ఓట్లతో దివాకర్ రావుని ఓడించారు. ఈయన చెప్పినే నిజాలైతే ఇంకా మీరు చెప్పింది కాకుండా 50 లక్షల కోట్ల సంపద సృష్టించిండట. 50 లక్షల కోట్ల సంపద సృష్టించిందంటే రాము సింపుల్, మన దగ్గర 1 కోటి కుటుంబాలు ఉంటాయి అబ్బా. ఈయన 50 లక్షల కోట్ల సంపద సృష్టించిండంటే మరి సగటు మనకు మంచిగా 50 లక్షలని ఉండాలి. ఈ తెలంగాణ వచ్చినాక నీకు 50 లక్షల బెనిఫిట్ ఏమన్నా జరిగిందా? ఏం జరగలేదు. నీకు జరిగిందా? నాకు కూడా జరగలేదు. మరి 50 లక్షలు ఇడు చెప్పేటి ఎట్లా ఉంటాయంటే తలసరి ఆదాయంలో కూడా నంబర్ 1 ఏదో చెప్తాడు. ఇంతకుముందు 1,00,000 కోట్లు ఉండే, సారీ 1,00,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 3 లక్షలు అయింది అంటుండు. ఈ తలసరి ఆదాయం అంటే ఏంటంటే, నేను ఎకనామిక్స్ స్టూడెంట్, కామర్స్ స్టూడెంట్, టోటల్ ఆదాయం బై టోటల్ జనాభా ఇస్తారు. అంటే అందులో రూపాయి అంటే 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్నోడు ఉంటాడు, 1 కోటి రూపాయలు 100 కోట్లు ఉన్నోడు కూడా ఉంటాడు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కేసీ రావు ఆదాయము అక్కడ పెడతావు, మనం ముగ్గురిది పెడదాం. ఇప్పుడు వాళ్ళది ఒక్కొక్కటిది 100 కోట్లు వేసుకో, 300 కోట్లు. మన ముగ్గురిది మంచిగా 1,00,000 రూపాయలు 2-3 లక్షలు ఉంటే ఎక్కువ అయిపోయాయి. సరే మంచిగా 3 లక్షలు వేసుకుందాం, 10 లక్షలు వేసుకో. వాళ్ళదేమో ఒక 100 కోట్లు అంటే 300 కోట్లు, 300 కోట్లకు 10 లక్షలు తక్కువ వేసుకుందాం, మన 10 లక్షలు యాడ్ చేద్దాం. అంటే 300 కోట్లు డివైడెడ్ బై ఇక్కడ 6, 300 కోట్లు డివైడెడ్ బై 6 వేస్తే మంచిగా 50 కోట్ల ఆదాయం అన్నట్టు. అవును. మరి తీరా వాస్తవంలో చూస్తే నీకు 50 కోట్లు లేదు, నాకు 50 కోట్లు లేదు, నీకు లేదు. ఇప్పుడు 50 లక్షల కోట్లు అనేది ఆ కోకాపేట భూములు, భూములు, ఆ మెట్రో ఉన్న ప్రాంతాల్లో వీళ్ళ భూములు ఉన్నాయి. కేటీఆర్, కేసీఆర్ బినామీలు ఈ సంపద సృష్టించారు వీళ్ళు. తెలంగాణ ప్రజల కోసం కాదు, ఇక్కడ వాళ్ళ భూములు పెరగడానికి, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బిజినెస్లు ఇవన్నీ పెరగడానికి సృష్టించిన 50 లక్షల కోట్లు. 50 లక్షల కోట్లు నీకేమనిపిస్తుంది? 50 లక్షల కోట్లు నిజంగా తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నట్టు, ప్రపంచంలోనే దేశంలో నెంబర్ 1 అయినట్టు మీకు అనిపిస్తుంది? ఇప్పుడు గ్రౌండ్లో తిరిగిర్రు. నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రజలు మన తొలి వెలుగు ఛానల్కు కానీ, అందులో పనిచేసిన రిపోర్టర్లకు కానీ, ఎడిటర్లకు కానీ, కెమెరామ్యాన్లకు రుణపడి ఉండాలి తెలంగాణ సమాజం. మన తొలి వెలుగు కాదు, కాలోజీ టీవీకి కూడా ఇంకా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, అవి పేర్లు కూడా చెప్పకుండా ముందు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి దాంట్లో అత్యంత ముఖ్యంగా పాత్ర వహించింది మన భార్గవ్. అంటే రగన్న టాప్లో ఉంటాడు, దాని తర్వాత భార్గవ్, ఇంకా అందులో మోయినుద్దీన్ వాళ్ళు వీళ్ళు ఎడిటర్ ఉంటారు. మన కాలేజీలో తీసుకుంటే
దాసరి సీన్ అన్న రాము ఇద్దరు సమవుజ్జులుగా, ఇంకా ఎస్పెషల్గా రాము అయితే గ్రౌండ్లోకి వెళ్ళి వందలాది మంది లేడీస్ను సరౌండింగ్ చేసి వాళ్ళ జీవితాలు దగ్గర నుంచి కళ్ళ నిండా చూసిర్రు. వాళ్ళందరూ నేను కూడా చూసిన రాము వీడియోలో చూసినాం కదా. వాళ్ళ చీరలు ఒక్కొక్కరు 1000 రూపాయలు 2000 కూడా ఉండవు. చాలా పేదరికం. 500 రూపాయల చీరలు కట్టుకుంటే ఎక్కువే. ఇక్కడ 50 లక్షల కోట్ల సంపద సృష్టిస్తే వాళ్ళు బతుకమ్మ చీరలు తీసుకునే పొజిషన్లు ఉన్నారంటే, ఇప్పుడు కేసీఆర్ గాడు ఏమన్నాడు, లుచ్చానా కొడుకు వాడు ఇప్పుడు ఓడిపోయింది ఏం కదా, ఇక బాత్రూంలో పడ్డాడు, తీసుకుని రా పేదోళ్ళు తీసుకుంటారు అన్నాడు. పేదోళ్ళు తీసుకుంటారు అన్నాడు అన్నాడా? మీకు తీసుకోనోడు తీసుకోకండి, తీసుకుంటే పేదోళ్ళు తీసుకుంటారు అన్నాడు. అంటే 10 ఏళ్ళల్లో వీళ్ళు ఇంకా పేదరికం రూపుమాపిందని కొడుకు అంటుండు, పేదోళ్ళు తీసుకుంటారని ఈయన అంటుండు. అంటే బతుకమ్మ చీరలు తీసుకున్న వాళ్ళంతా పేదోళ్ళని ఒప్పుకున్నాడు కదా. బతుకమ్మ చీరలు దాదాపు నేను 1 కోటి చీరల, అంటే ఇప్పుడు మనకు 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది లేడీస్లో 1 కోటి చీరలు వంచిన అది ఇది అంటుండు. 1 కోటి చీరలు పేదరికం నుండి 100 రూపాయల చీరలు తీసుకున్నారంటే నువ్వు సంపద సృష్టించినోడివా? నిజంగా సంపద సృష్టించి వీళ్ళు ధనవంతులైతే వాళ్ళు బతుకమ్మ చీరలు ఎందుకు తీసుకుంటుండే? ఇంకా ఇన్సల్ట్ చేసినట్టు ఆ చీరలు ఇచ్చి పబ్లిక్ బైట్స్ పోయినప్పుడు గతంలో వాళ్ళు చీరలు తీసుకొచ్చి లైవ్ లో నా ముందే తగలబెట్టి, కవితమ్మ కడతదా, కేసీఆర్ భార్య కడతదా, వాళ్ళ కేటీఆర్ వైఫ్ కడతదా, ఏంది అంటే మమ్మల్ని మేము అడక తినేటోళ్ళమా, ఈ చీరలు మార్చి ఇన్సల్ట్ చేస్తున్నారా మీరు? ఇవన్నీ జరిగినాయి వాస్తవాలు. ఇవన్నీ రాములు మహిళలతోని భువనగిరి ఏరియాలో ఎక్కువ తిరిగినాం. వాళ్ళ బతుకులలో 50 లక్షల కోట్లు అనుభవిస్తున్న జీవితాలు అనిపించిందా? ఇప్పుడు మంచితో 50 లక్షల కోట్లలో ఇంటికి 50 లక్షలు రావాలి. 50 లక్షల కోట్లలో 1 కోటి కుటుంబాలు కాబట్టి 50 లక్షలు ఉన్నట్టు అనిపించింది ఆ మహిళల అంటే జీవిత కోణం. నువ్వు దగ్గర నుంచి చూసినావు, ఏమనిపించింది? ఏమన్నారు? మార్పులు ఏమన్నా వచ్చేది ఉంటే వీటికే అవకాశం ఇస్తారు కదా, బీఆర్ఎస్ పార్టీకి ఓటు. అదే కదా, మన బతుకులలో మార్పులు రాలే, ఆ కుటుంబం బతుకుల్లో మార్పులు వచ్చినాయి కాబట్టి వానికి కాకుండా ఇంకోనికి అవకాశం ఇచ్చారు. సో ఈయనేం చెప్తా ఉండంటే 50 లక్షల సంపద ఎట్లా సృష్టించడం అంటే 5 విప్లవాలు అంటా ఉండు, హరిత విప్లవం అంటుండు, నీలి విప్లవం అంటా ఉండు, మేము గొర్రెలు ఇచ్చిన గొర్రెలతోటి గొర్రెల సంపద పెరిగింది. సో ఆ రకంగా సంపద చూపిస్తూ ఉన్నాడు. మేము ఇన్వెస్ట్ అయితే చేసినాం కదా, సరే అప్పు చేసినామా ఇంకోటి చేసినామా, సో సంపద అయితే సృష్టించినాం కదా అన్న యాంగిల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే ఇప్పుడు గొర్రెలు ఇచ్చిన అంటుండు కదా రాము, నేనేమంటున్నా అంటే అంత గొర్రెల నుంచి ఆ గొర్రెలకు ఇచ్చి దాన్ని ఏ విప్లవం అంటుండు? నీళ్ళు విప్లవం అన్న, ఏదో ఒక విప్లవం. సరే నేనేమంటున్నా అంటే గొర్రెల పెంపకంలో అంత సంపద లక్షల కోట్ల సృష్టి ఉంటే ఇప్పుడు హిమాంశురావుకు ఒక 20 కాదబ్బా, నేను సొంత డబ్బులు పెట్టి 40 గొర్రెలు ఇస్తాం, 2 ఫోటోలు నువ్వే ఇప్పిస్తావా? నేను ఇప్పిస్తా. ఛాలెంజ్ విసురుతున్నా. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మన తొలి వెలుగు కాలోజీ టీవీ సాక్షిగా చెప్తున్నా, కేటీఆర్ నువ్వు ఇచ్చిన గొర్రెలతోనే లక్షల కోట్ల సంపద సృష్టించింది నిజమైతే హిమాంశురావుకు 40 గొర్రెలు నేను ఇస్తా, 2 పోటీలు ఇస్తా. కేటీఆర్ కూడా 40 గొర్రెలు ఇస్తా, 2 పోటీలు ఇస్తా. తండ్రి కొడుకులు గొర్రెలు మేపాలంటున్నా. అదేవిధంగా కవితకు కూడా 20 గొర్రెలు కాదు 40 గొర్రెలు ఇద్దాం. కేసీఆర్ ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు మాకు 20 గొర్రెలు ఇచ్చినాం యాదవులకు కుర్మలకు అన్నావు కదా, నీకు 40 గొర్రెలు 2 పోటీలు ఇస్తాం. నువ్వు మేపాలి. నువ్వెందుకయ్యా మేపావు? నువ్వు గొర్రెలు మేపావు, మేము గొర్రెలు మేపాలి, కోసుకొని తింటా, నేను సంపద సృష్టించినట్టు నువ్వు. నేను నిజంగా చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాంట్లో ఓడిపోయిన వాళ్ళకి కానీ హరీష్ రావు, కేటీఆర్, కవిత మీ అందరికీ కొంత కష్టమైనా సరే మేము మంచికి 40 గొర్రెలు 2 పొట్టేళ్ళు ఇస్తాం, మీరు మేపడానికి సిద్ధమా? నేను అడుగుతున్నా. చేప పిల్లలు ఇద్దాం. చేప పిల్లలతోనే అంటే అదో విప్లవం అన్నాడు కదా. కవితక్కకు చేపలు ఇద్దాం, జాలీలు కొనిద్దాం. మా గంగపుత్ర మిత్రులను కానీ ముదిరాజులను కానీ రిక్వెస్ట్ చేస్తా, ఈమె కూడా మీతో పాటు చేపలు పడుతుంది, ఇక లిక్కర్ బంద్ చేస్తుంది, అమ్ముడు చేపలు పడుతుంది అని చెప్తా. ఛాలెంజ్కు కవితక్క సవాల్ విసురుతున్నాం. 5 విప్లవాలు ఏంటంటే హరిత విప్లవం అని ఒకటి, చెట్లు, ధాన్యము ఇతర పంటల ఉత్పత్తి విలువ 1.50 లక్షల కోట్లు అంట, ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు పెరుగుదల అంట. సో హరిత విప్లవం ఏమో ఈ రైతులకు మేలు జరిగిందని చెప్తా ఉన్నాడు. గులాబీ విప్లవం నేను 15,000 కోట్ల సంపద సృష్టించినట్ట. 2012లో గొర్రెల సంఖ్య 12.8 మిలియన్లు, 2019లో 19.1 మిలియన్లు. సో పెరిగిందంట. గులాబీ విప్లవంలో గొర్రెలు పెరిగిందంట, దానివల్ల సంపద సృష్టించినారంట. అదే ఇప్పుడు నేను ఏమంటున్నా, గులాబీ కార్యకర్తలు అందరికి కూడా మనం గొర్రెలు ఇద్దాం. ఇప్పుడు ఈ గులాబీ కార్యకర్తలు గొర్రెలు మేపని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ అనేటోడు ఆ పెద్ద కాపరిగా ఉండాలి.
ఈయన 40 గొర్రెలు మేపుకుంటూ కేటీఆర్ కవిత హరీష్ రావు మేపుకుంటూ గులాబీ విప్లవం అంటారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్లు ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ లక్షల కోట్ల డబ్బులు కూడా ఉంది అబ్బా, ప్రైవేట్ డబ్బు కూడా ఉంది. వాళ్ళే చెప్పారు పార్టీ ఫండ్ ఇంత ఉందంటారు కదా. ఆ పార్టీ ఫండ్తోని గులాబీ లీడర్లకు ఎస్పెషల్గా ఓడిపోయిన ఎమ్మెల్యేలకు మా బాల్కా సుమన్ అన్నకు, గాదర్ కిషోర్కు, గువ్వల బాలరాజు అన్నకు ఇవ్వండి అన్న, మంచికి 20 కాదు 40 గొర్రెలు ఇవ్వండి, వాళ్ళని కూడా సంపద సృష్టించమని అంటున్నాం. ఈసారి ఈ 5 ఏళ్ళు మీరు చేయండి. ఖాళీగానే ఉన్నారు కదా. ఈ 6 లక్షల కోట్ల అప్పయింది తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణ సమాజానికి 6 లక్షల కోట్లు అంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇంటికి 6 లక్షలు అప్పు ఉన్నట్టు అంతే కదా. ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పే అయింది కేవలం అని అంటున్నాడు కేటీఆర్ నిన్న మాట్లాడుతూ. కేవలం 3 లక్షల కోట్లు మనం అడగాలబ్బా. సరే నువ్వు అన్నట్టు 3 లక్షల కోట్లు తీసుకుందాం, మరి నీ ఇంటికి ఎంత అయిందా అప్పు? నీ శ్వేతపత్రం కూడా విడుదల చేయాలి కదా. ఇప్పుడు ఇన్నేళ్ళ నువ్వు టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ 2014లో నీ ఆస్తులు ఎంత, నీ అప్పులు ఎంత? ఇప్పుడు 2023లో నీ ఆస్తులు ఎంత, నీ అప్పులు ఎంత? కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కి పోతే ఈ 10 ఏళ్లలో 100 కోట్ల ఖర్చు అయింది. ఆ ట్రావెలింగ్ ఖర్చు, డీజిల్ ఖర్చు, ఆ కాన్వాయ్ ఖర్చు, ఈ ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ ఖర్చు ఇది 100 కోట్లు. ఓన్లీ కాన్వాయ్, ఆ డీజిల్, ఆ మెయింటెనెన్స్ కి. మరి ఏంది ఎక్కడ పోయింది పైసలు? అంటే చూడు, అంటే లగ్జరీకి విలాసాలకు మీ నాన్న డబ్బులు తగలబెడితే ఇంకా మేము పెంచినాం అంటావు. జన్వాడ ఫామ్ హౌస్ విలువ ఎంతో చెప్పు. జన్వాడ ఫామ్ హౌస్ లో 25 ఎకరాలని అన్ని పేపర్లలో వచ్చింది. అక్కడ ఎకరం 10 కోట్లు తీసుకున్నా ఎంత అవుతుంది? 250 కోట్లు ఆస్తి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే తలసరి ఆదాయంలో కానీ అటు ఆస్తులు సృష్టించిన దాంట్లో కానీ అందరినీ గూగుమ్మడి కలుపుతుండబ్బా. ఇప్పుడు అక్కడ ఆయన ఇప్పటిదాకా అమ్ముతారు, మీరు తీసుకొచ్చి పేలాలు శనగలు పెట్టిరు. ఆయనను పిలుద్దాం, ఆయనను ఒకసారి విలనన్న విలిటు అన్న, ఆయన విలన్న ఆ శనగలు పిలిచాను.